హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాను. సంతోషానికి కారణం మీకు కనిపిస్తుంది రోలు. ఈ రోలు మా తమ్ముడి దగ్గరకెళ్ళినప్పుడైతే తీసుకొచ్చుకున్నాను. రోట్లో పచ్చడి అంటే ఎవరికైతే ఇష్టం లేదు చెప్పండి. అందుకని 3 రోజులు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత కొన్ని బియ్యమేసి దంచాను. ఇప్పుడు ఈ రోలైతే సిద్ధంగా ఉంది పచ్చడి నూరుకోవటానికి. ఈ రోట్లో పచ్చడి నూరుతాను చూడండి. పచ్చిమిరపకాయలు, టమాటా పచ్చడి అయితే నూరుతున్నాను. ముందుగానే నేను పచ్చిమిరపకాయలు ఏపాను. అలాగే టమాటాలు కూడా ఏపాను. ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిగడ్డ. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రోట్లో పచ్చడి నూరి తిని చాలా రోజులయ్యింది. రోలైతే శుభ్రం చేసుకున్నాను. ఇసుక బాగుంటుంది. అందుకని చెప్పేసి 3 రోజుల ముందు నీళ్ళు పోసి తర్వాత బియ్యం రుబ్బుకున్నాను. ఇప్పుడైతే ఇసుక అయితే ఏం లేదు. ముందుగా పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి తొక్కుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు నలిగిన తర్వాత చింతపండు వేసుకోవాలి. ఇందాక చెప్పటం మర్చిపోయాను. చింతపండు వేసుకుని మళ్ళా నూరుకోవాలి. పచ్చిమిరపకాయలు నూరుకున్నది పక్కన పెట్టుకొని వేయించిన టమాటాలు తీసుకోవాలి, రోట్లో వేసుకోవాలి. జాగ్రత్తగా నూరుకోవాలి, లేదంటే కళ్ళల్లో పడుద్ది. టమాటా అయితే మెత్తగా నలిగింది. ఇప్పుడు మనం నూరుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టుకోవాలి. ముందుగా చెప్పిన జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయ వేసుకోవాలి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఎల్లిపాయ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని దంచుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటా, పచ్చిమిర్చి నూరుకున్నాం కదా, మొత్తం కలుపుకొని మరొకసారి నూరుకోవాలి. దీని పేరు రోట్లో నూరిన పచ్చడి. మా చిన్న పాప అయితే ఏంటిది